అందరికీ నమస్కారం. కుంసే శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం సుప్రీంకోర్టు డిస్కస్ చేసింది. ఏంటి అంటే ఒక అత్యాచార బాలిక ఎవరో వ్యక్తులతో అత్యాచారం చేయబడేది 15 సంవత్సరాల అమ్మాయికి. దాని కారణంగా ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చి 20 నెలలు అయిపోయింది. దీని మీద హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వాళ్ళు అబ్జెక్షన్ తీసుకొని వాళ్ళే కోర్టుకి వెళ్ళారు పర్మిషన్ ఇవ్వాలని. పర్మిషన్ల మీద అనేక వాదనలు జరిగాయి. ఎందుకంటే మైనరు చాలా బలహీనమైనటువంటి దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఎలా పడితే అలాగా అబోర్షన్ చేయడానికి లేదు. దీనివల్ల వెళ్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే బాలిక అనవసరంగా అంటే ఆమె ఉద్దేశపూర్వకంగా ఆ ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి తొలగించమంది. దీని మీద మెడికల్ పరంగా వీళ్ళు కొన్ని చర్యలు తీసుకున్నారు. ఏమంటారు అంటే ఆమె ఆరోగ్యము, బిడ్డ లైఫ్ ఇవన్నీ నేను చెప్పేసి. ఎందుకంటే హాస్పిటల్ వాళ్ళకి తొలగించమని చెప్పినంత మాత్రాన తొలగించిన తర్వాత ఏమన్నా కాంప్లికేటెడ్ వస్తే మళ్ళీ హాస్పిటల్ మీద వస్తుందన్న భయంతోనే వాళ్ళు కొన్ని పాయింట్లు చెప్పారు. అంటే మైనరు 15 సంవత్సరాల లోపు వాళ్ళకు జరిగేటువంటి అబోర్షన్లో మళ్ళీ తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి, అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పుట్టిన పిల్ల మరణించవచ్చు లేకపోతే బతకొచ్చు. ఇలాగ అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీన్ని వాళ్ళు కోట్ చేశారు. 15 ఏళ్ళు అమ్మాయి అనమాట. ఎయిమ్స్లో జరిగినటువంటి ఎయిమ్స్ వాళ్ళే ఈ పిటిషన్ వేశారు. ఈ చిన్నారికి ఈ రకమైనటువంటి ఇబ్బంది కలగడానికి ఏంటి అంటే చట్టం అడ్డొస్తుంది. ఈ అనవసరంగా ప్రెగ్నెన్సీని బయటికి తీసేటువంటి ప్రక్రియ మన దేశంలో చట్టాలు ఉన్నాయి. అంటే తీయకూడదు, అబార్షన్ చేయించకూడదు, దానికి చాలా అనుమతులు కావాలి. ఇవి సుప్రీంకోర్టు ఏమన్నదంటే అవసరమైతే కేంద్రానికి ఇమీడియట్గా నోటీస్ పంపించి చట్ట సవరణ చెయ్యండి. అత్యాచారం జరిగిన వాళ్ళు కూడా ఎవరి పర్మిషన్ లేకుండా వాళ్ళ ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు చేయించుకునే ప్రక్రియ అంటే ఆ తీసేసుకునే ప్రక్రియ, ఆ గర్భాన్ని తీసుకునేటువంటి ప్రక్రియని మీరు చూడండి అని చెప్పింది. ఎందుకంటే పుట్టిన బిడ్డ జీవించే హక్కు గర్భం ఉండేలాగా తీసివేయాలా అనేటువంటిది సందిగ్ధత. పుట్టే అభ్యర్థి ఉన్నాడు కదా, వాడు లోపల ఉన్నాడు. బయటను మనం నిర్ణయాలు, బయటను మన చట్టాల మీద ఆధారపడతాం. ఫ్రేమ్ అయిపోయింది లోపల బేబీ అనేటువంటిది కంప్లీట్గా ఫ్రేమ్ అయింది. అబార్షన్ చేస్తే ఆయన చంపేసినట్టు అవుతుంది. దాని మీద డిస్కషన్ జరిగింది. చట్ట సవరణ చేసి అత్యాచార బాధితుల తాలూకా గర్భాన్ని తొలగించే విధంగా తాలూకా అభిప్రాయము, తల్లిదండ్రుల అభిప్రాయము, ఆమె గర్భాన్ని తీసుకోవాలా ఉంచాలా అనేటువంటిది చూడాలి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పారు. పౌరుల తరపున నిర్ణయాలు తీసుకోవడం ఎయిమ్స్ పని కాదు. నువ్వు చట్టంలో ఏం చెప్పింది ఇవి కాదు. వాళ్ళని కాపాడవలసిన బాధ్యతే వైద్యులది. వైద్యుల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళని కాపాడడం, వైద్య సేవలు అందించడం వరకే చూడాలి తప్ప చట్టాల గురించి ఆలోచించి. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో చట్టాల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ప్రజల ప్రాణాలకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందని ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది చాలా వాటికి వర్తిస్తుంది. చాలా జాగ్రత్తగా ఈ జడ్జిమెంట్లు అనేటువంటిది ఉంచుకోవాలి. జై హింద్, భారత మాతాకి జై.